కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించిందని, అవకతవకలు జరిగాయని చేసే ఆరోపణలు నిరాధారమని అన్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని వైసీపీపై విమర్శలు గుప్పించారు. భోగాపురం విమానాశ్రయం సహా అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నది కూటమి ప్రభుత్వమేనని, విధ్వంసం వైసీపీ బ్రాండ్ అయితే అభివృద్ధి కూటమి బ్రాండ్ అని ఎమ్మెల్యే రాము వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు కానీ మన అదే జోష్ కానీ ఏదో మాట్లాడాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి, చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి ప్రయత్నం మీరు చేస్తాను, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం జరగనేమో. పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా ఆనందంగా ఉద్యోగాలు వచ్చి సంతోషంగా ఉన్నారనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది నా ప్రశ్న ఒకటేనండి. బేసిక్గా ఇది నిజంగా అవసరమా? చర్చ అవసరమా? దానికి అభివృద్ధికి వైసీపీకి మీకు ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయమే కాకుండా ప్రజావేదిక ప్రజలందరికీ ఏ పార్టీ వాళ్ళకైనా కానీ సమస్య ఉంటే రండి అని చెప్పి నా సొంత మనుషులు సొంతగా మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క జాబ్ కావాలంటే వేయించుకోలేకపోయాం. ఎందుకంటే ఇది అంత పారదర్శకంగా జరిగింది. తేడా ఉంటుందేమో. బేసిక్గా దే ఆర్ ఆల్ అంటే వైర్డ్ ఫర్ ఇట్ అనమాట. ఏదైనా కానీ మన అధినాయకుడు ఇది చెప్పగానే వీళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. మేము సాధించిన అత్యధిక పెద్ద విజయాల్లో అయితే కనుక గుడివాడలో ఈ మంచినీళ్ళ ప్రాబ్లము, ట్యాంకర్ లేకుండా ప్రతి ఇంటికి నీరు చేరేట్టుగా మా ప్రయత్నాలను చేస్తాము. ప్రజల పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పేసి ఆపడానికి కొన్ని పదుల సంఖ్యలో కేసులు వేయించారు. అవన్నీ తప్పించుకుని అవన్నీ కట్ చేయించుకుని మేము విజయవంతంగా